మనందరం స్వానుభవంతో ఉన్నామంటే ఉండుట అంటే సత్వదాత. ఉనికితో మనం ఉన్నాం, చైతన్యంతో. ఇక్కడ ఏం మాట్లాడతాం? ఉనికితో ఉన్నాం, చైతన్యంతో ఉన్నామన్నా. కేవలం ఉనికితో ఉన్నామని ఉనికి అనుకోదు, గ్రహించదు, గుర్తించదు, తెలుసుకోదు. చైతన్యం లేకుండా చైతన్యం ఉనికి రెండు వేరండి, కానీ ఒకటన్నా అనకూడదు. స్వభావం ఉనికితో ఉన్నాం, ఉనికి స్వభావం అయిన చైతన్యంతో. చైతన్య స్వభావం ఆనంద స్వభావంతో, చైతన్య స్వభావంతో, ఉనికి స్వభావంతో, మౌన స్వభావంతో, పరిపూర్ణ స్వభావంతో, స్వేచ్ఛతో, సహజంగా, స్వతంత్రంగా, మనకు మనమే స్వయంగా ఉన్నాం అని గమనించి, గుర్తించి, తెలుసుకుని స్మరించడం, భావించడం సహజ స్వానుభవమే. అంటే స్వానుభవగాన, స్వానుభవంలో నేను అనుకునేవాడిగా, స్వానుభవగాన ఎలుగుతో స్వయం జ్ఞానంతో, స్వానుభవ అవగాహన స్వయం గమనిక అవగాహనతోనూ, స్వయం సూత అవగాహనతోనూ, స్వయం సత్వభావ అవగాహనతోనూ సహజంగా ఉన్నది అని తను తాను ఐడెంటిఫై చేసుకుని, తాను గుర్తించింది, గమనించింది, తెలుసుకున్న ఈ దేయంత్ర పదార్థంతో సహితంగా ఈ యొక్క జగద్దీవేశ్వరంలో ఉన్న ఈ ప్రకృతితో సహా మొత్తం తాను నేను దేహంగా ఉన్నాను నేను అనుభవిస్తూ, ఈ అనుభవించిందంతా కూడా ఎరుకనంతే, తెలియనంతే, మౌనంగా ఉన్నదని గమనించి, గుర్తించి, మౌన శాస్త్ర స్థితిని, ఆనంద శాస్త్ర స్థితిని, ఉనికి శాస్త్ర స్థితిని, పరిపూర్ణ శాస్త్ర స్థితిని పొందగా స్వతసిద్ధంగా ఉన్నది. అట్లా ఉండుట చేతనే స్వయంగా గమనించి తెలుసుకోవటమే స్వయం సాక్షాత్కారం, స్వయం అనుభవం, స్వయం పరోక్ష అపరోక్ష అనుభూతులు. ఏ విధంగా చెప్పినా కూడా స్వయం అవగాహన, స్వయం జ్ఞాన అవగాహనతో ఉన్నది. ఏం చెప్తారు? స్వయం అవగాహన, స్వయం జ్ఞాన అవగాహనతో కూడింది. స్వయం అవగాహన, స్వయం జ్ఞాన సూత అవగాహనతో కూడి ఉన్నది. స్వయం అవగాహన, స్వయం గమనిక, స్వయం శృతి, స్వయం జ్ఞాన, స్వయం శ్రద్ధ, స్వయం భావగాంతో కూడింది. ఇంకా ఎలా ఉంది? ఉనికితోనే ఉందని, ఉనికి చైతన్యంతో స్వభావరీత్యా, ఆంధ్ర స్వభావరీత్యా, సచాల స్వభావరీత్యా తాను ఊరుగా గమనిక గుర్తించి ఉండటమే మౌన పరిపూర్ణ స్వామి అవగాహన అని మాత్రమే నేనున్నానికి స్వయం బోధ సూచనలతో స్వామి నికృతీతంగా సవినయంగా విజ్ఞప్తి ప్రతిపాదన చేస్తున్నాడు.